డ్రగ్స్ విక్రయించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తేనే మహమ్మారిని అడ్డుకోవచ్చునని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక, యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజర్ తోట కమలాకర్ రెడ్డి అన్నారు. మాదక ద్రవ్యాలకు యువత పొరపాటున కూడా అలవాటు పడవద్దని సూచించారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం కాసిలాబాద్ గ్రామంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా 2K రన్ నిర్వహించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిర్వహించిన 2K రన్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ ప్రారంభించారు. గ్రామంలోని యువకులతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 2K రన్ ను పూర్తి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేశానికే అత్యున్నతమైన సంపద యువత అని, విదేశీయులు దేశ సంపదను కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగా యువతను డ్రగ్స్ కు బానిసలు చేసే కుట్ర జరుగుతుందన్నారు. ఎక్కడో పట్టణాల్లో ఉండే డ్రగ్స్ మహమ్మారి నేడు పచ్చని పల్లెల్లో విస్తరిస్తుందన్నారు. ఎక్కడో ఒకచోట డ్రగ్స్ సరఫరా చేసే వారిని పోలీసులు పట్టుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో అరికట్టకపోవడం సవాల్గా మారడం జరిగిందన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువత సైతం డ్రగ్స్ రహిత సమాజం కోసం కట్టుబడితే మహమ్మారిని అంతమొందించవచ్చన్నారు. బర్త్డే వేడుకలు, పెళ్లిళ్లు, పేరంటాలు అంటూ యువత వీకెండ్ పార్టీలతో మత్తుకు బానిస కావడం జరుగుతుందన్నారు. చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామం అన్నారు. అనంతరం గ్రామంలో 2K రన్ పూర్తి చేసిన చిన్నారులతో పాటు యువకులకు మెడల్స్ కత్తి కార్తిక అందజేశారు. దూరంగా మన కుటుంబాన్ని మర్చిపోతాం. మన ఇంట్లో పిల్లలు ఉన్నారా, పెద్ద మనుషులు ఉన్నారా, నా కోసం చేయి పట్టుకొని ఒక నమ్మకంతో ఒక ఇంటి నుంచి మా ఇంటికి వచ్చిన నా పెళ్ళాం ఉందా అన్ని మర్చిపోతారంట. అది మర్చిపోకుండా ఉండాలి అంటే ఆ డ్రగ్స్ అనే దానికి మనం దూరంగా ఉండాలి. ఎంతోమంది ఇక్కడ అన్నదమ్ములు అందరూ ఉన్నారు. నాకు తెలిసి కాసిలాబాద్ చరిత్ర ఏదైతే ఉందో ఒక రెవల్యూషన్, తెలంగాణ గడ్డ, అది కూడా దుబ్బాక గడ్డల ఒక గట్టి సంకల్పమే కానీ ఒక రెబెల్ అనేటిదే కానీ కాసిలాబాద్ గడ్డ నుంచే పుట్టింది. కాబట్టి కాసిలాబాద్ బిడ్డలు ఎవరు అటు ఇటు దిమాగ్ ఫిరాయించారని నేను అనుకుంటున్నాను. ఈ డ్రగ్స్ గురించి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. అది ఎంత మనం తీసుకుంటామో అంత మన కుటుంబం నుంచి దూరం చేస్తూ ఉంటుంది. ఒక పిల్లలు, ఒక ఆప్యాయత అవన్నీ కోల్పోతే మనం అనుకుంటాం మనం ఇది తీసుకుంటే మళ్ళీ ఇంకొకసారి మనము తీసుకోము అని అనుకుంటాం. అది మన ఊహ మాత్రమే. కానీ మన ప్రేమ, మన పిల్లలు, మన పెద్దలు, మన ఆప్యాయతను అంతా దొంగతనం చేసిపోతుంది అది. కాబట్టి ఒకటి చెప్తున్నాను అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, ఎటువంటి మత్తు పదార్థాలే కానీ తాగుడే కానీ అదొక వ్యసనం. మనకు ఒక్కసారి అలవాటైతే మళ్ళా తీసుకోవాలనిపిస్తుంది. అది వదిలిపెడదాం. మనకు కావాల్సింది ఏంది? ప్రేమలు, ఒక కుటుంబం, ఒక గోల్. లైఫ్లో ఒక గోల్ పెట్టుకుందాం. ఆ గోల్ ఏంటని అడుగుదాం. చిన్నపిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళకి మనం చెప్తేనే తెలుస్తుంది. అంటే మన ఇంట్లో మనం ఎట్లుంటామో మన రిఫ్లెక్షన్ మన పిల్లలు. ఆ రోజుల్లో పోరాటాలు చాలా చేసిర్రు. ఏది ఈ సారాయి కొట్ల మీద, తర్వాత పెత్తందారి వ్యవస్థ మీద బతుకులు బాగుండాలి, అందరూ మంచి ఉండాలని పోరాటాలు చేసే ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ఇది ప్రతి గ్రామానికి అవసరము, ప్రతి విద్యార్థికి అవసరము, ప్రతి తల్లిదండ్రికి మనం తెలపాల్సిన అవసరం ఉందని చెప్పి ఇంత వయసులో కూడా ప్రతి గ్రామంలో వీళ్ళందరూ అటు బాలదన్న కావచ్చు, తర్వాత ఈ మరికొంతమంది పెద్దలందరూ కూడా ఉదయాన్నే వాళ్ళు 1 గంటకు 2 గంటలకు వచ్చి పడుకున్న 5 గంటలకు ప్రతి గ్రామానికి విచ్చేసి ఈ యాంటీ డ్రగ్స్ అండ్ యూత్ ఫోర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ స్థాపించినటువంటి ప్రోగ్రాంలో, నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంలో ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ నా వంతు సహాయం ప్రతి సొసైటీకి అందాలి, సొసైటీ బాగుపడాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. వారు నిజంగా నేను ఇక్కడ నుంచి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఏర్పడ్డది. అయితే ఈ డ్రగ్స్ బారిన పడినటువంటి యువకులు ఎవరు కూడా ఇక మళ్ళీ మన చేతికి రారు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని పిల్లలు మంచిగా చదివిపించి వాళ్ళను పెద్ద పెద్ద ఉద్యోగాలలో చూడాలి, పెద్ద స్థాయిలో పోవాలి, మంచిగా బతకాలని చెప్పేసి కలలు కానీ తల్లిదండ్రులు కష్టపడి చదివిపిస్తూ ఉంటే
పిల్లలు దోస్తాన్ల పేరుతోటి పార్టీల పేరుతోటి రకరకాల వ్యాపకాలకు నెమ్మదిగా అలవాటు అయిపోయి దాని తర్వాత బానిసలుగా మారి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. కొంతమంది యాక్సిడెంట్లలో చనిపోతూ ఉన్నారు, కొంతమంది అనారోగ్యం పాలై చనిపోతూ ఉన్నారు, ఇంకా కొంతమంది వాళ్ళు ఖరాబ్ అవ్వడమే కాకుండా వాళ్ళు చెడిపోవడమే కాకుండా మిగతా సమాజాన్ని కూడా చెడు చేసే విధంగా వాళ్ళను కూడా చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మన పిల్లలు మన భవిష్యత్తులో మన కుటుంబానికి నిలబడాలి, ఈ గ్రామానికి నిలబడాలి, ఈ సమాజానికి నిలబడాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కలలు కానిటువంటి తల్లిదండ్రుల కళలను అన్నింటిని కూడా కళ్ళలు చేసేసి వాళ్ళు మన పేరు చెడగొడుతున్నారు, మన ఊరు పేరు చెడగొడుతున్నారు. ఈ సమాజంలో చీడపురుగులు లెక్క కొంతమంది తయారవుతున్నారు. దానికి కారణం ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు కావడం. అయితే మనం గతంలో ఒక 10-15 సంవత్సరాల కింద కూడా చాలా మంది యువకులు ఉన్నారు అంటే పొద్దున్న లేస్తే గ్రౌండ్కి పోయి మంచిగా ఎక్సర్సైజ్ చేసి రన్నింగ్ చేసి ఫిజికల్ ఫిట్నెస్ను పెంచుకొని నేను పోలీసు కావాలి, నేను ఎస్ఐ కావాలి, నేను సిఐ కావాలి, నేను ఎస్పీ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలని చెప్పేసి ఇట్లా కలలు కానీ పట్టుదలతోటి వాళ్ళు ఉద్యోగాలు సాధించేటోళ్ళు, లైఫ్లో ఉన్నత శిఖరాలకు పోయేటోళ్ళు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అవన్నీ కూడా మానేసి సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని రాత్రి 1 గంట 2 గంటల దాకా గేమ్లు ఆడుతూ డ్రగ్స్కు మాదక ద్రవ్యాలకు బానిస అయిపోయి పొద్దున 9-10 గంటల దాకా కూడా వాడు నిద్రలకే లేచేటువంటి పరిస్థితి ఉండలేదు.